శ్రీగురుభ్యో నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే 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 నమః. వ్యాసభగవానుల వారు మనకు అందించినటువంటి బ్రహ్మాండ పురాణ అంతర్గత శ్రీ లలితా రహస్యనామ సహస్తోత్ర మంత్రభాగంలో ఇప్పుడు ద్వితీయ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మదాం. అర్చనకాలే రూపగత సంస్తుతికాలే శబ్దగత చింతనకాలే ప్రాణగత తత్వవిచారే సర్వగత. మనం నిన్నటి రోజున దిగ్బంధం చేసి ధ్యాన శ్లోకాలు చదవడం ప్రారంభించాం. అందులో మొదటి శ్లోకం అయిపోయింది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. ఇప్పుడు ద్వితీయ శ్లోకం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. ఇది కూడా అమ్మవారి యొక్క అద్భుతమైన ధ్యాన శ్లోకం. ఎలా ఉన్నారు అమ్మవారు? అరుణాం మొదటి శ్లోకంలో కూడా చెప్పారు సింధూర అరుణ విగ్రహం. ఇప్పుడు కూడా అరుణాం అనే చెప్తున్నారు. అంటే అమ్మవారి యొక్క రూపం అరుణవర్ణంలో ఉంటుంది అని మనం గ్రహించాలి. అరుణాం లేత ఎరుపు రంగు. కరుణా తరంగిత అక్షీం కరుణాతరంగితాక్షీం కరుణాతరంగిత అక్షీం కరుణాతరంగిత దయ అనేటటువంటి ఆ కెరటాలతో, తరంగం అంటే కెరటం, ఆ కెరటాలతో కూడినటువంటి అక్షీం నేత్రం కలిగిన వారు. అంటే అమ్మవారు కరుణామయి. అమ్మవారి దృష్టి కరుణాంతరంగమై ఉన్నది. కరుణాతరంగితాక్షీం కరుణా తరంగాలు అలా ప్రవాహంగా వచ్చేస్తున్నాయి అమ్మవారికి చూపుల్లోంచి. ధృత పాశ అంకుశ పుష్పబాణచాపాం ధృత పాశ అంకుశ పుష్పబాణచాపాం ధృత పాశ అంకుశ పుష్పబాణచాపాం పుష్పబాణచాపాం. అమ్మవారి చేతుల్లో ధృత అంటే ధరించారు. అమ్మవారు తమ చేతుల్లో ధరించారు. వేటిని? పాశ, ఒక దాంట్లో వరుణపాశం, రెండవ చేతిలో అంకుశ, దుష్టులను శిక్షించడం కోసం. ఈ రెండు కూడా పాశం అంకుశం రెండు కూడా దుష్ట శిక్షణ కోసం, రాక్షస సంహారం కోసం. ఇంకా పుష్పబాణ, ఇంకో చేతిలో పుష్పబాణాలు ఉన్నాయి, ఇంకో చేతిలో చాప ధనుస్సు ఉంది. అమ్మవారి చేతిలో పుష్పబాణములు ధనుస్సు ఉన్నాయి. ఇవి తన భక్తులను ఆకర్షించడానికి అమ్మవారు వేసేటటువంటి ప్రయోగించే సున్నితములైన సుమబాణములు పుష్పబాణములు. ఆ ధనుస్సు కూడా విశేషమైన ఉంటుంది. ఇంకా అణిమాదిభి ఆవృతాం అణిమాదిభి ఆవృతాం మయూఖై. మయూఖ అంటే కిరణాలు.
మయూఖ అంటే కిరణాలు. ఆ కిరణాలు ఎలా ఉన్నాయంటే అణిమాదిభి, అణిమాది అష్టసిద్ధులే మయూఖాలు. అణిమా మహిమ గరిమా లఘిమ ప్రాప్తి ప్రాకామ్యమీశత్వం వహిత్వం చ అష్టసిద్ధయ. అణిమ అణువులో అణుత్వం పొందుతారు, సూక్ష్మ రూపం ధరిస్తారు సిద్ధులు. ఆ సిద్ధి పొందినవాడు, అష్టసిద్ధులు పొందినవాడు. అణిమ మహిమ మహత్వమైన రూపం, అన్నిటికంటే ఉన్నతమైన అద్భుతమైన మహత్వం కలిగిన రూపం, మహత్వం కలిగినటువంటిది అది మహిమా రూపం. అణిమ మహిమ. ఈ అణిమ మహిమ రూపం తర్వాత ఏమిటి? లఘిమ గరిమ. లఘిమ, లఘిమ అంటే చాలా తేలికగా ఉండే రూపం, గాలిలో తేలియాడే రూపం. గరిమ బాగా గురుత్వం పొందిన, గౌరవనీయం అంటే గురువు, గౌరవత్వం అంటే బరువు. ఎంత తేలిగ్గా ఉంటారో అమ్మవారు కామరూపిణి కదా, ఎంత తేలిగ్గా ఉండే రూపం పొందుతారో అంత బరువుగా ఉండే రూపంతో భారసహితమైన రూపం, భారవంతమైన రూపం. అణిమ మహిమ లఘిమ గరిమ. ప్రాప్తి మన అదృష్టాన్ని బట్టి, మన యోగ్యతను బట్టి, మన అర్హతను బట్టి అమ్మవారు మనకు ఫలితాన్ని ఇస్తారు. ఆ ఫలితాన్ని ప్రాప్తి అనేటటువంటి సిద్ధి ద్వారా ఇస్తారు. ప్రాప్తి. ప్రాకామ్యం, ప్రకామత్వం అంటే పూర్తిగా అమ్మవారిని స్మరించేటువంటి విశేషమైన ఆ ధ్యానంలో ఉండిపోతాం, దాన్ని ప్రాకామ్యం అంటారు. ఇంకా వశిత్వం అంటే అమ్మవారి అనుగ్రహంతో మనం ఇంద్రియాలను వశం చేసుకుంటాం, అది వశిత్వం. ఇంద్రియాలను వశం చేసుకునే శక్తిని వశిత్వం అంటారు. ఈశత్వం వశిత్వం. ఈశత్వం అంటే ఇంద్రియాలపై అధికారం, ఆధిపత్యం. వశిత్వం అంటే వాటిని వశం చేసుకోవటం. ఇవి మనకు సంబంధించిన అష్టసిద్ధులు. ఇంకా దేవతలకు సంబంధించిన అష్టసిద్ధులు అవి వేరుగా ఉంటాయి. వాళ్ళు అణువు కంటే అణువు రూపం పొందుతారు, మహత్తు కంటే మహత్వమైన రూపం పొందుతారు, గడ్డిపరక కంటే తేలికైన రూపంతో ఎగిరిపోతుంటారు, బాగా విశేషమైన భారవంతమైన రూపంతో అలా అలా అన్ని లోకాల్లో సంచరిస్తుంటారు. ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం. అద్భుతం మహిమలు పొందుతూ ఉంటారు. ప్రాకామ్యం అంటే వ్యాపకత్వం, అన్ని చోట్ల వ్యాపించి ఉంటారు. ఈశత్వం అందరిపై ఆధిపత్యం పొందుతారు. వశిత్వం అందరిని వశం చేసుకుంటారు. ఇవి వాళ్లకు సంబంధించినటువంటి అష్టసిద్ధులు. అలాంటి అష్టసిద్ధులే అమ్మవారి యొక్క కిరణాలు. అమ్మవారి యొక్క కిరణాలు ఏమిటంటే అష్టసిద్ధులు. అణిమ మహిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అణిమ మహిమ లఘిమ గరిమ చైవ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం చ అష్టసిద్ధయ. అలాంటి అద్భుతమైన కిరణాలే అమ్మవారి యొక్క అష్టసిద్ధులు. ఇంకా ఎలా ఉన్నారు అమ్మవారు? అద్భుతమైనటువంటి అణిమా సిద్ధులతో, కిరణాలతో ఉన్నారు. కిరణాలు వ్యాపించి ఉన్నాయి అమ్మవారి చుట్టూ, అష్టసిద్ధులనే కిరణాలు. ఇంకా అలాంటి భవానీ, ఆ భవానీ మాతను ఇతి ఏవం అహం భావయే. ఇతి అంటే అని, అంటే ఈ విధంగా పైన చెప్పిన రూపం అమ్మవారిని, ఏవం ఈ విధంగా, అహం నేను, భవానీ మాతను విభావయే భావిస్తున్నాను, నేను ధ్యానిస్తున్నాను. అమ్మవారి రూపం నాకు కనిపించింది మనసులో, ఆ రూపాన్నే నేను ధ్యానిస్తున్నాను, నా భావనలో ఆ రూపమే ఉన్నది అని చెప్పారు. అరుణాం కరుణాతరంగిదాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీం, అహం ఇతి ఏవ భవానీం విభావయే. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే. సర్వేభ్యः లలితాపరాభట్టారికాయాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.